జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం లక్ష పూలతో పాటు ఫలాలతో మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. హనుమాన్ దీక్షా స్వాములు స్వామివారి సన్నిధిలో మాల విరమణ చేసి ఇరుముడులను సమర్పించారు. జయంతిని పురస్కరించుకునే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం లక్ష పూలతో పాటు ఫలాలతో మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. హనుమాన్ దీక్షా స్వాములు స్వామివారి సన్నిధిలో మాల విరమణ చేసి ఇరుముడులను సమర్పించారు. జయంతిని పురస్కరించుకుని భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన చొప్పదండి నియోజకవర్గం సంబంధించిన ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అంతా కూడా కాషాయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా 3 రోజులుగా కాషాయం ధరించిన హనుమాన్ దీక్ష పరులతో పాటు హనుమాన్ భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా అత్యధికంగా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా స్వామివారి మాల వేసుకున్న వారు కూడా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే ఏదైతే ఈ వచ్చే భక్తులకి రోజు రోజుకి అంటే ఇప్పుడు ఇది 3వ రోజు, ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆలయం అంతా కూడా ఆలయ పరిసరాల ప్రాంతం అంతా కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగిపోయింది అనుకోవచ్చు. ఇటు భజనలు చేస్తూ ఇటు హనుమాన్ పాటలు పాడుతూ ఏదైతే శ్రీరామ సంబంధించిన కీర్తనలు కూడా ఆలకిస్తూ భక్తులు స్వామివారి మాల వేసుకున్న మాల విరమణ చేసే వాళ్ళు వచ్చే భక్తులు కూడా అందరూ కూడా ఈ పాటలతో స్వామివారి కొండకు చేరుకుంటున్నారు. మొత్తంగా ఇక్కడ ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ సత్యప్రసాద్ అదే విధంగా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా మాత్రమైతే ఇటు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా పర్యవేక్షణ కోసం సుమారు 1000 మంది పోలీసులను ఇప్పటికే విధులు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక దర్శనాలతో పాటు ప్రసాద వితరణ కూడా ఇటు తాగునీరు క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో ఆలయ అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. ఏదైతే ఈ వచ్చే భక్తులకు కోనేటిలో స్నానం చేయడానికి కూడా కోనేటి నీరును కూడా నింపడం జరిగింది. ఈ భక్తులకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాల విరమణ చేసే చోటు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఎవరికి కూడా ఒకరికి ఇబ్బంది కలగకుండా భక్తులు లోపలికి వచ్చే వారికి ఒక ప్రత్యేక క్యూ లైన్లను, బయటకు వెళ్లే వారికి కూడా కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పడడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏర్పాటు చేయని విధంగా ఈసారి ఏర్పాట్లు చేశారని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్పారు. మొత్తంగా భక్తుల తాకిడైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఇంకా అత్యధికంగా దాదాపు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు అధికారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి. వీరందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వడానికి, అందించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఆలయ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇటు అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆలయ చుట్టూ అక్కడే ఉన్నారు. ఈవో కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో అబ్జర్వేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.
దయచేసి ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఉన్న స్వామిని ఫోర్త్ కంపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా థర్డ్ కంపార్ట్మెంట్ వచ్చేసి అక్బర్ జాపేట్ మేడ్చల్ మండల్. నా పేరు వచ్చేసి మహేష్ గౌడ్. మేము సాములము దగ్గర 15 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటున్నాము, సామిని కొలుస్తున్నాము. ఇప్పుడు వచ్చే 15 మంది వచ్చాము మేము బాలసాములతోని, చిన్న సాములు బాలసాములు, ఈ సాములతో అందరం కలిసి వచ్చాము. మేమైతే ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటిది ఏం జరగలేదు. దేవుని దేవాల అందరం బాగున్నాము. ఇప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం.